పాస్గా పడగలిగి సిద్ధపడే పాస్ ఆయుధ కాలం అంటారు. మనకి చెప్పండి తప్పిస్తున్నారు. ఈరోజు మనం తపస్సు ద్వారా 2వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈరోజు మనం ఆలోచించినటువంటి దివ్యమైన పట్టాలని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడలేనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఏమంటారంటే దేవుని యొక్క సాహిత్యాన్ని చూసినటువంటి వారి మీద అనుభవించినటువంటి వారు, దేవుని యొక్క కరుణని పొందినటువంటి వారు ఎవరున్నారా? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఎవరున్నారా? అవునా? ఉన్నారా? ఎవరు? దేవుని యొక్క కరుణ లేదా దేవుని యొక్క తేజస్సుని అనుభవించగలిగిన వాడు అనేసి మోషే కదా. మోషే ప్రవక్త యొక్క జీవితాన్ని మనం ఒకసారి చూస్తే, మోషే తన తల్లి ఆ బిడ్డకి సంతరించిన తర్వాత ఫరో రాజుకి భయపడి ఏం చేస్తుందని చెప్పి ఒక కాలంలో పెట్టి వదిలేసింది కదా. ఎవరు వదులుతున్నాడు? ఆ బిడ్డ ఫరో రాజు యొక్క కుమార్తెకి దొరుకుతాడు కదా. ఇప్పుడు మోషే ఎక్కడ పెరిగాడు? రాజభవనంలో పెరిగాడు కదా. రాజభవనంలో పెరిగాడు. తర్వాత అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా మోషే అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. అంటే 40 సంవత్సరాల పాటు మోషే